ఈ సోషల్ మీడియా చేయంగా ఏదో పోటీ పెట్టుకున్నట్టే మనిషికి మనిషి కాంపిటీషన్ ఉన్నట్టే ఏది చూసినా గానీ ఎంబటే సెకండ్లల్లా పంపియకుంటే అప్డేట్లలో ఏమనుకుంటుర్రో ఏమో అన్నట్టే చేస్తుంటారు కొందరు. వైరల్ అవుతున్న వీడియోలల్లా నిజమెంత అబద్ధమెంత కల్తీనా కరెక్టేనా అని కూడా అరుచుకోకుండా గ్రూప్లల్లా గుంపు మందికి పంపుతుంటారు. అసొంటోలు చేయంగా పాపం కోహ్లీ కూడా బలైపోయింది ఇట్లా. బంగ్లాదేశ్ మొత్తం బగ్గున మండిపోతుంది. స్టూడెంట్లు కొలుల కోసం కొట్లాడేటోళ్ళు ఆఖరికి ప్రధాని ఇంటి మీదకే పోయి దొరికినట్టు ఎత్తుకపోయి ఆగంకతలు చేస్తుండేవారు కల. పీఎం షేక్ హసీనా పదవికి రాజీనామా చేసి స్పెషల్ గాలి మోటార్ల మన దేశానికి పారిపోయి వచ్చింది. ఆడ పాలన మొత్తం సైన్యం చేతికి పోయింది. అయినా కూడా ఇంకా ఏడాగమాన్యం ఉన్నది. నిత్య నిరసనలు ధర్నాలు ఆందోళనలు అయితేనే ఉన్నాయి. ఇక నిరసనల ఆల్లీలు కామన్ పబ్లికే కాదు, ఇండియన్ క్రికెటర్ విరాట్ కోహ్లీ కూడా బంగ్లాదేశ్ బయలుదేరి ఆడ నిరసనలు చేస్తున్నట్టు వీడియోలు దిప్పుతారు. అక్కడ కొందరు ఆర్సీబీ క్యాప్ పెట్టుకొని అచ్చం ఆయన లెక్కనే కానొస్తుండేవారు కల. వీడియోలు చూసిన కూడా 1-2 నిమిషాలు బాగా గమనించి చూసి ఏహే కోహ్లీ కాదు ఆయన డూప్ అనుకుంటే కామెంట్ చేస్తారు. కరెక్టే, ఆయన కోహ్లీ డూపే మరి. లేకుంటే కోహ్లీ బంగ్లాదేశ్ పోయి అక్కడ ధర్నాలు ఎందుకు గానొస్తాడు? ఈ సోషల్ మీడియాలో కొందరు చూపించే అత్యుత్సాహం కాకుంటే మామూలుగానే సినిమా స్టార్లకు సెలబ్రిటీలకు క్రికెటర్లకు డూపులు మస్తుగా ఉంటారు కానీ కాకుంటే ఇట్లా దునియా అంతా తిరిగి చూసే పెద్ద పెద్ద ముచ్చట్లు అయినప్పుడు ఇట్లా గానొచ్చే వరకలా ఇంకింత వైరల్ వేస్తుంటారు. కానీ ఆయనతో ఈ వీడియో కోహ్లీ ఇట్లా చూస్తే ఓర్ మీ దుంపల దగ్గర మీరెక్కడ తగిలారా బాబు అని ఎంత గులుతాడో పాపం.